బాగా కసిగా ఒక ఎజెండా పెట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంది. ఈ ఫాల్స్ ఎస్సీ కేసుల్లో దారుణంగా ఒక దెబ్బతిన్న వ్యక్తిని నేను. ఎలా? ఎప్పుడు? నా మీద 5-6 కేసులు పెట్టారు ఎస్సీ కేసులు. ఆ కోపం ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందా? డెఫినెట్గా అవుతుంది. యాజ్ ఎ సఫరర్ అందుకోసం నాలాగా ఎందరో ఎలా సఫర్ అయ్యారు, వీళ్ళకి ఏంటి దారి, ఎందుకు వీళ్ళు ఇలా కొట్టించుకుంటున్నారు? ఈ సమాజంలో అట్టడుగు వర్గాలు, అణిచివేయబడిన వర్గాలు ఎస్సీలు, వాళ్ళ కోసం తీసుకొచ్చింది రాజ్యాంగంలో రిజర్వేషన్. వాళ్ళ అణిచివేతలో వాళ్ళు సప్రెస్ కాకుండా ఉండటం కోసం తీసుకొచ్చింది ఎస్సీ అట్రాసిటీ యాక్ట్. నేను చెప్పేది మీరు చెప్పేది ఒకటే, మీరు చెప్పేది నేను చెప్పేది ఒకటే. వారి కోసమే తీసుకొచ్చింది అంటాను నేను, వీరి కోసము కాదు అని చెప్పుచుంటేనే. సో మీరు మత మార్పిళ్ళ నివారణ ఈ రకంగా లేదు, మతం మారి స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది, మారి అందులో ఉండిపో. ఎంత పర్సెంట్ ఉంటుంది మీ అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియానిటీలోకి షిఫ్ట్ అయిన వాళ్ళు ఎంతమంది? క్రిస్టియానిటీలోకి షిఫ్ట్ అయిన ఇప్పుడు ఎస్సీస్ స్టేట్లో 18% ఉన్నారండి. అందులో 17%, 16 అయితే ఖచ్చితంగా మారిపోయారు. 16% ఎస్సీలు ఆంధ్రప్రదేశ్లో 18లో 16%. అంటే దీన్ని 18ని మీరు 100 చేసి దానిలో 16%. అప్పుడు 95 అవుతుంది అంటున్నా. రియల్లీ? ప్రామిస్. తెలిసి చెప్తున్నారా? లెక్కలు వేసి మరీ చెప్తున్నా. ఐ విల్ టెల్ యూ వన్ లైవ్ ఎగ్జాంపుల్. మొన్న పాములపర్రు అని ఒక విలేజ్, ఆ ఊరు చర్చిలో రికార్డు తీసుకోండి. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్లు ఎంతమంది ఉన్నారు, ఒక ఎగ్జాంపుల్గా ఒక ఊరు చూడమంటే ఒక్క ఇంట్లో దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ హిందూయిజం, రెస్ట్ ఆల్ దే కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ. సో దీని ప్రకారం మీరు 17% ఉన్న ఎస్సీల్లో ఆల్మోస్ట్ 15-16% క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయిపోతే, లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలుగా ఎవరు ఉండరు? ఎక్కువ మంది ఉంటారు. నామినల్గా మాత్రం ఉంటారు. నామినల్గా ఉంటారు. వారికి ఈ ఫలాలు పూర్తిగా అందుతాయి. ఓకే, ఈ రిజర్వేషన్ ఫలాలు పూర్తిగా అందుతాయి. ఉన్న నామినల్గా ఉన్న వాళ్ళకి అందరికీ వచ్చేస్తాయి. ఓకే, సో ఒకవేళ ఇదే కనుక మీరు చెప్పింది కనుక కరెక్ట్ అయితే, సబ్జెక్ట్ టు కరెక్షన్, అదే 100%. మీరు రజనీకాంత్, నేను రఘురామకృష్ణరాజు అన్నది ఎంత నిజమో నేను చెప్పింది అంత నిజం. ఒకవేళ అదే అయితే, బీయింగ్ ఏ స్ట్రాంగ్ హిందూ ఫాలోవర్గా మీకు ఇది థ్రెట్ కాదా ఆంధ్రప్రదేశ్కి? థ్రెట్ అంటే ఎంతమంది హిందూయిజానికి, హిందుత్వానికి థ్రెట్ కాదు అంటే, వాళ్ళు నీ గుళ్ళోకి నువ్వు వెళ్తానికే వీల్లేదు అని మాట్లాడతాం, డెఫినెట్గా థ్రెట్టే. ఆ థ్రెట్ చూసే నేను రియాక్ట్ అయింది. రఘురామకృష్ణ గారు, మీరు సారీ టు సే, మీకు అబ్జెక్షన్ అయితే చెప్పండి, మీలో ఒక అగ్రకుల అహంకారం కనిపిస్తుందంటే ఏం చెప్తారు? 100% తప్పంటాను. అసలు నాకు కులము అన్న ఫీలింగ్ నేను చిన్నప్పటి నుంచి, చదువుకున్నప్పటి నుంచి లేదు. మనస్సాక్షిగా, ఆత్మసాక్షిగా చెప్తున్నా. నాకు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళే వరకు అసలు కులం అన్న కాన్సెప్ట్ కూడా తెలియదు. యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఆ క్యాస్ట్ పాలిటిక్స్ అయ్యి నేను అక్కడ చూడటం జరిగింది. అక్కడ కూడా ఎక్కువ మంది నాకు ఫ్రెండ్స్ ఎస్సీల్లో కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నా మీద గొడవ చేసే 4 కుమారుల్లో ఒక కుమారుడైన హర్షకుమార్ కూడా నాకు అప్పుడు ఫ్రెండే. కానీ మీరు సడన్గా ఎస్సీల మీద యుద్ధం ప్రకటిస్తూ ఉంటే అందరూ మీరు అగ్రకుల అహంకారంతో ఇవన్నీ చేస్తున్నారు అనుకుంటున్నారు. అసలు నాకు అసలు కులం అన్న పట్టింపు ఏమాత్రం లేదు.